బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో ఈరోజు మహేష్ బాబు గారికి ఏడీ నోటీసులు పంపించారు. అదేవిధంగా శ్రీలీల అల్లు అర్జున్ మీద కూడా ఒక కేసు నమోదయ్యి. ఓకే. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? మహేష్ బాబు గారిది ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశారు, సైట్కి సంబంధించి ఏదో అని జరిగింది. ఓకే, డెవలపర్ సంస్థ ఏదో ఉందన్నమాట. అంటే ఆయన చేసిన చెడు అంటే చెడు కూడా కాదు అది. అంటే మనం ఏంటంటే ఒక వ్యక్తి ఆయన వచ్చి ప్రమోషన్ గురించి చెప్పింటాడు, దాని తర్వాత లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, అదేదో డబ్బుల పరంగా కూడా కొద్దిగా డిపాజిట్, దాని తర్వాత లిక్విడ్ క్యాష్ కొంత తీసుకుని చెప్పి ట్యాక్స్ సంబంధించి ఏదో ఉంది. ఓకే, అది చెడు అంటే చెడు కూడా కాదు, అది క్లియర్ అయిపోయింది. చిన్న విషయం అది, నాకు తెలిసి మ్యాక్స్ అది చిన్న విషయం. చాలా మంది యాక్టర్స్ వీటిని ఫేస్ చేసింటారు. చెడు కనపడుతుంది కానీ ఆయన చేసిన మంచి ఎవరికి కనపడలేదు. ఎందుకు మరి? 4500 హార్ట్ సర్జరీ చేయించాడు ఆయన కొడుకు, హార్ట్ ఇష్యూ ఏదో ఉందని చెప్పి. దాని తర్వాత వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ కూతురు చిల్డ్రన్స్ని తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉంది. ఈయన కూడా ఒక ఊరిని దత్త తీసుకొని వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటున్నాడు. ఎవరికి తెలియదా మరి ఆయన చేసినప్పుడు? మీ ఎవరికి తెలీదు, చాలా మందికి తెలియదు ఈ విషయాలు. చిన్నదేదో చెప్పుకోడు కూడా, మంచి ఎప్పటికైనా ఎవరు చెప్పుకోరు. ఆయన చెప్పుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడు చేసింది అదేదో చిన్న చేసిన వెంటనే అరే ఏదో చేసేసాడని చెప్పి మొత్తం ఆయన ఏదో టెర్రరిస్ట్ లాగా ఏదో చేసేస్తున్నారు. ఎందుకు అట్లా నెగిటివ్ తీసుకొస్తుండ్రో ఆయన మీద అర్థం కావట్లేదు. కానీ ఎంత నెగిటివ్ తీసుకొచ్చినా కూడా తెలుగు ప్రేక్షకుల స్థాయిలో ఆయన ఎప్పుడైనా ఒక మంచి యాక్టరు, ఒక మంచి వ్యక్తిగానే ఉంటాడు కంపల్సరీ. ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ బెయిల్ మీదనే బయట ఉన్నాడు సంధ్యా థియేటర్ దగ్గర ఘటన విషయంలో. మరి ఇప్పుడు ఇంకొకసారి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసు వేశారు. మరి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? జైలుకి వెళ్ళే అవకాశం కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మంచి అంటేనే ప్రమోషన్ చేస్తారు. ఓకే, అంటే డబ్బులు అయితే మళ్ళీ మంచి అంటే ప్రమోషన్ చేస్తారంటే డబ్బులు కూడా కావాలంటావుగా. డబ్బులు కూడా కావాలి, వీ నీడ్ మనీ, అందరికీ డబ్బులు కావాలి. అయితే ఏంటంటే ప్రమోషన్ ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా చేశాడు ఆయన. ఇప్పుడు ఏంటి, లాస్ట్ జనరేషన్ తీసుకుంటే ఎడ్యుకేషన్ కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు మన జనరేషన్లో కొద్దిగా ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ కానీ ఒక బీటెక్ కానీ అలా నడుస్తుంది అనమాట. ఎడ్యుకేషన్ పరంగా ఆయన ప్రమోషన్ డబ్బులు కూడా తీసుకున్నాడు. ఓకే, అది అవుట్ ఆఫ్. ప్రమోషన్ చేసినప్పుడు అది ఎడ్యుకేషన్ పరంగా చేశాడు కదా. ఓకే, ఒకవేళ కాలేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే లోపల ఆ విద్యార్థులతో ఏదైనా మాట్లాడి వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి, డెప్త్గా తెలుసుకొని క్లియర్ చేయాలి. ఓకే, దాని పరంగా ఇష్యూ ఉంది ఓకే అని చెప్పి. ఈయనకి ఏం తెలుస్తుంది అంటే ప్రతి స్టూడెంట్ దగ్గర పోయి ఆయన అడుగుతాడా? శ్రీ చైతన్య ఇదంటే మంచి కాలేజీలని అందరికీ తెలిసిన విషయమే. ప్రమోషన్ చేసినందుకు ఆయన బ్లేమ్ చేసి అది కూడా మళ్ళీ చేస్తే ఏంటి చెప్పు. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఈ రోజు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ శ్రీలీల మీద కూడా ఒక కేసు అయింది. సో అసలు వీటిని ఏ విధంగా చూడొచ్చు? ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి ఇట్లాంటివి. ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. యాక్చువల్లీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం తప్పు కాదండి. అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళను హీరోలను కానీ సెలబ్రిటీస్ కోసం ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేర్ల మీద ఇది బాగా వెళ్ళిపోతాయని చెప్పేసి తీసేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు ఒక ఎకరా భూమి తీసుకోండి, ఒక ఎకరంలో ఇది మీకు ఇంత వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టండి అని చెప్పి చాలామంది డబుల్ గేమ్ ఆడేసేసి కొన్ని కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్న తర్వాత అది ఎత్తేస్తున్నారు కంపెనీని. రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధించింది కానీ తీసేస్తున్నారు. దీనిపైన ఎలా చూడాలంటే సెలబ్రిటీస్ అనేది మామూలే కామన్. తన అభిమానులు అయినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే ఓ మన మహేష్ బాబే కదా, మన శ్రీలీలే కదా, మన అల్లు అర్జునే కదా తీసిందని చెప్పేసి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎవరు, కస్టమర్స్. సో ఇక్కడ ఎలా చూడాలంటే మనం కూడా కొంత జాగ్రత్త వహించాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, వాటిపైన ఉన్నటువంటి ఏంటి అని వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. సెలబ్రిటీస్ కామన్ అండి. ఇప్పుడు ఏముంది, సెలబ్రిటీస్ 1 కోటో 2 కోట్లు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పలానా స్టైల్లో పలానా రూపంలో తీయండి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇస్తారు. సో ఇక్కడ కస్టమర్లు కూడా గమనించాలి. అంటే అది నిజమైందా కాదని తెలుసుకొని 100%. ఎలా అంటే అన్న ఒకటేనా, రియల్ ఎస్టేట్ అని కాదు, ఏ కంపెనీ అయినా సరే, ఎలాంటి కంపెనీ అయినా సరే ముందు మనం ఏంటంటే దాని ముందు గురించి గూగుల్, ఇప్పుడు గూగుల్ తల్లి అయినా ఏదైనా సరే సెర్చ్ చేస్తే వస్తుంది బయటికి. సో అలా దాని గురించి కంపెనీ గురించి సెర్చ్ చేయాలి. ఇప్పుడు 100 కోట్లు స్కామ్ జరిగింది, 1000 కోట్లు స్కామ్ జరిగింది, 500 కోట్లు దివాలా తీసాడు అంటే ఊరికే తీసిండు. ఒక చీటీ కట్టే ఒక మామూలు వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే చాలా నమ్మకంతో చాలా మందిని ఏం చేస్తున్నాడు అంటే తన వైపు తిప్పుకొని చీటీ కట్టేసుకొని చివరికి 1 కోటో 2 కోట్లు వచ్చిన తర్వాత జంపు జిల్లాని. సో అలా చేస్తున్నారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో ఏంటంటే అదే జరుగుతుంది, స్కామ్లే జరుగుతున్నాయి ఎక్కువ.
మీకు ఒక ఎకరా తీసుకోండి, దానిలో ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇంత కట్టుకుంటే చివరికి ఏంటంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదు, ఏమీ కాదు. సో అలా నాకు కూడా ఒకసారి జరిగింది, కానీ నేను నష్టపోలేదు. ఇప్పుడు మొత్తానికి మహేష్ బాబు తప్పు ఉందా లేదా? తప్పు అనేది లేదన్న. ఒకటి చెప్తాను, మహేష్ బాబుని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మహేష్ బాబుని చూసి నువ్వు ఎవరికైనా ప్రేమిస్తావా? ఒకవేళ ప్రేమించావనుకో ఆ అమ్మాయి ప్రేమించాలి కదా. సో ఇక్కడ ఏంటంటే తప్పు అనేది ఎవరిది లేదన్న, మనదే తప్పు. మనం కూడా చూసి అడుగేయాలి. ఇప్పుడు బురదలో కాలేసినంత మాత్రాన ఏదోలో ఒక అడుగు చిక్కుపోయింది నడుస్తూ ఉంటే ఇంకొక అడుగు చీకపోతుంది, ఇంకొక అడుగు లోతుకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ తప్పు కాదండి. సెలబ్రిటీస్ ఏంటంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం, అట్రాక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే 1 కోటో 2 కోట్లు వాళ్ళు ఇస్తారు అక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం. ఎందుకు కాదన్నా? తప్పు కాదా? రైట్, నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈరోజు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించారు, అదే విధంగా అల్లు అర్జున్ శ్రీల మీద కూడా ఒక కేసు అయింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మహేష్ బాబు గారు అంటే బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు కొన్ని కంపెనీలకి. అక్కడ ఏమవుతుందంటే కొంత మనీ అనేది వాళ్ళు లిక్విడ్ రూపంలో ఇచ్చారు. ఆ లిక్విడ్ రూపంలో ఇచ్చింది బ్రాండ్ ప్రమోటర్స్ కాబట్టి దానికి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. దానివల్ల ఈయన లిస్ట్ అవుట్ అయ్యాడు అనమాట. ఈయన పేరు కూడా దాంట్లో లిస్ట్లో ఉంది, కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేయవలసిన అవసరం ఏం లేదు. మహేష్ బాబుని బ్యాట్ చేసే అంత ఇదేం కూడా లేదు అక్కడ. ఆయన గురించి ఈ రోజున ఈడీ నోటీసులు పంపించగానే ఆయన గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేద్దామని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన చేసిన మంచి పనుల గురించి ఎవడైనా ఒక్కడన్నా మాట్లాడాడా? ఆయనన్నా ఎవరికైనా చెప్పుకున్నాడా? కుడితే చేసిన సాయం ఎడం చేయికి తెలియకూడదు అన్నట్టుగా 1000 పైన ఆపరేషన్లు, చిన్నపిల్లలు హార్ట్ ఆపరేషన్స్, ఎంతమంది జీవితాలను కాపాడాడు. అలాంటి మంచి పనుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక చెడు గురించి ఏదన్నా పెద్ద హీరో గురించి ఏదన్నా ఇష్యూ జరిగిందనేసరికి తొందరగా దాన్ని వైరల్ చేసేయడం, దాన్ని ట్రోల్ చేసేయడం, తన మీద బ్యాడ్గా రూమర్స్ క్రియేట్ చేసేయడం, ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది ఇండస్ట్రీలో. అది తప్పు. లేదు, అది చాలా తప్పు. ఇదే ఊరికే జస్ట్ అలా వెళ్ళి కనబడి వస్తే అయిపోద్ది. ఈ మ్యాటర్ని ఏదో ఆయన బ్లాక్ మనీ లాండరింగ్ చేశాడు అది ఇది అన్నట్టుగా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. అప్పుడే ఆయన మంచి పనుల గురించి ఎవడో అవసరం లేదు, అర్థమైందా? కానీ ఆ మంచి పనులు చేసుకున్న కుటుంబాలు గుర్తు చేసుకుంటాయి ఆయన్ని, అర్థమైందా? ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీలీల వీళ్ళ మీద కేసుని ఏ విధంగా తీసుకోవచ్చు? అల్లు అర్జున్ శ్రీలీల కేసు అంటే అది పర్సనల్గా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఈ మధ్య కొంచెం ఈ పుష్ప 2 చేసిన తర్వాత వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని తెలిసింది శ్రీలీల. లేదు, అలాంటిది ఏం జరగదు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు వివాదాలకి దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ వివాదాలు ఆయన ఇంటి గుమ్మం ముందే ఉంటున్నాయన్నమాట. ఆయన బ్యాడ్ లక్. అది మా కాలేజీలో చేరని ప్రభావితం చేస్తున్నారు. కాలేజీకి వెళ్తుంటే రిజల్ట్ రావట్లేదు. మరి అల్లు అర్జున్ గారిని చూసి చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లల ఫ్యాన్స్ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఒక కాలేజీకి ఆయన ప్రమోటర్గా పనిచేసినప్పుడు ఆ కాలేజీలో ఉన్న పర్సంటేజ్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది, మంచి రిజల్ట్ వచ్చే కాలేజీకి సపోర్ట్ చేస్తే మంచిది కదా. ఇలాగా అన్వాంటెడ్ కాలేజెస్ కొన్ని ఉంటాయి, వాటికి పేరు ఊరు ఉండదు, వాటిల్లో గ్రోత్ ఉండదు, పిల్లలకి ఎదుగుదల భవిష్యత్తు ఉండదు. అలాంటివి చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు మరి కొంచెం దెబ్బతింటుంది. ఇప్పుడు ఆయన బ్రాండ్ ప్రమోటర్గా ఓ పెద్ద హీరోగా ఉన్నప్పుడు ఏదైనా ప్రమోట్ చేసి అంటే అది వైరల్ అవుద్ది ఖచ్చితంగా. మనం కూడా దాని మీద ఆసక్తి చూపిస్తాం. అల్లు అర్జున్ లాంటి ఏదైనా కాలేజీకి వచ్చి కాలేజీలో జాయిన్ చేయండి సూపర్ కాలేజ్ అన్నాడు అనుకో, అది ఎంత చెత్త కాలేజ్ అయినా జాయిన్ చేసేస్తాం మనం. హాయ్ బ్రో. సో ఈరోజు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు కానీ అదేవిధంగా శ్రీలీల అల్లు అర్జున్ మీద కూడా ఇంకా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసు వేశారు. సో అసలు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ మీద ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? కరెక్ట్, వాళ్ళు ప్రమోషన్స్ చేయడం కానీ ఇట్లా క్యాష్ లిక్విడ్ పరంగా తీసుకోవడం కానీ ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు పేరుతో వాళ్ళు వెనక డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, వాళ్ళు ఒక 100 కోట్ల వరకు స్కామ్ చేయడము. ఇప్పుడు ఇదంతా చెడ్డ పేరు ఫస్ట్ బయటకు వచ్చేది మహేష్ బాబు పేరు, ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి. అలా మహేష్ బాబు అంటే ఇకపై వచ్చే సెలబ్రిటీస్ అయినా సరే ముందు వెనక ఏంది అని ఆలోచించుకొని దీని వెనక లోతుపాతలు తెలుసుకొని వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్డమ్ కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ సినిమాల్లో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఈ 2-3 కోట్ల కోసం ఈ విధంగా ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది అంటారు. అంటే తెలిసైతే చేయకుని ఉంటాడు మహేష్ బాబు వరకైతే, పక్కా అయితే తెలిసైతే చేయకుని ఉంటారు. కానీ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది ప్రతి ఒక్క మన సినిమా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుసుకొని చేస్తే వాళ్ళకంటూ స్టార్డమ్ ఉంటుంది. ఈ 2-3 కోట్లకు కూడా వాళ్ళు కకృతి పడతారని కాకుండా అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి డెవలపర్స్ వాళ్ళకైనా కానీ దీని వెనక ఉండే వాళ్ళకి కొంచెం
హైగా పాపులారిటీ పెరుగుతుంది కదా అనేసి. అల్లు అర్జున్ మీద ఆల్రెడీ ఆయన బెయిల్ మీదే బయట ఉన్నాడు. ఇప్పుడు ఆ సంధ్య జరిగిన ఇష్యూ, మరి ఇప్పుడు ఇంకో కేసు జరిగింది, మరి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? చూడాలన్న అది ఈ రోజే కదా బయటపడింది, ఇది చూడాలి. అదే ఇంకా తెలుసుకొని చేస్తేనే ఏదైనా మంచిగా ఉంటుంది అన్న. తెలియకుండా చేస్తే అది జనాల పైన ప్రభావం పడడం కానీ గలీజ్గా అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్డమ్ పోయేది అయితే కన్ఫర్మ్ ఉంటుంది, తెలుసుకొని చేస్తే బాగుంటుంది అంతే. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈరోజు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ శ్రీల మీద కూడా ఒక కేసు పెట్టారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు ఏ నోటీసులు పెట్టించినా సెలబ్రిటీలు తీసుకెళ్ళి లోపల ఏం విచారించరు, ఏం జరగదు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఏమంటున్నారంటే ప్రమోషన్ అడిగారు, ఇచ్చాము, దానివల్ల మీకు తప్పు ఏమైనా కనపడిందంటే చెప్పండి. దానికి సంజయ్ చెప్పుకుంటారు కానీ వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళని ఏం విచారించి పెద్ద హంగామా ఏం చేయరు. పుష్ప 2 అంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, అల్లు అర్జున్ ఒక రోజులో బయటకు వచ్చిన వ్యక్తి ఆయన, అవునా కదా? ఒక ప్రాణాలు వాళ్ళకేమి అంటే అంత ఫరక్ ఉండకపోవచ్చు. అదే మీరు కాకపోతే ఒక దాని గురించి ప్రమోట్ చేసేటప్పుడు అది మంచిదా చెడ్డదా అని తెలుసుకొని చేయాలని కొంతమంది అంటున్నారు. ఇది పాయింట్ కరెక్ట్ అండి. ఈ పాయింట్ మీద మాట్లాడదాం. ఇప్పుడు గతంలో కూడా అక్షయ్ కుమార్ కూడా ఒక యాడ్ చేశాడు. ఇప్పుడు ఆయనకేమి తక్కువ అక్షయ్ కుమార్కి టాయిలెట్ యాడ్ చేశాడు ఆర్పీకి. ఇప్పుడు ఆయన కేవలం డబ్బు కోసమే చేశాడు కదా, ఆయనకి ఆ యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు కూడా కొన్ని విషయాల్లో డబ్బుల కోసమే చూసుకుంటారు కానీ జనాలు దృష్టిలో పెట్టుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే మీరు ఇచ్చే మెసేజ్ అనేది జనాలకు రీచ్ కావాలి. ఇప్పుడు ఒక రైతు గురించి తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక రైతుకు ఉపయోగపడే తీసుకుంటే జనాలకి రీచ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదో కాలేజీల గురించి మాట్లాడి నా కాలేజీకి రా అని పిలిచినట్టు, ఇప్పుడు ఒకటే కాలేజీని పట్టుకొని చెప్తే మిగతా కాలేజీలన్నీ డూప్లికేటా? ఇప్పుడు కాలేజీ వాళ్ళు వీళ్ళని వాడుకున్నట్టుంది. ఎట్లా అంటే అల్లు అర్జున్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ కదండి, బ్రాండ్ అంబాసిడర్ ఈయన చెప్తే కాలేజీలో చాలామంది వస్తారేమో వీళ్ళకి ఒక స్వార్థంతో ఆలోచించారు. కానీ ఒకటి అల్లు అర్జున్ కానీ ఎవరన్నా కానీ ఏ హీరో అన్నా కానీ ఏదైనా ప్రమోషన్ చేసే ముందు 1-2 సార్లు ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా కానీ 1-2 సార్లు ఆలోచించి ఇది కరెక్టా కాదని నేను చెప్పేది అని ఒరిజినాలిటీని గమనించి చేస్తే మంచిది. అన్న నమస్తే అన్న. సో ఈరోజు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు కానీ అదేవిధంగా అల్లు అర్జున్ శ్రీల మీద ఇంకొక కేసు కావడం కానీ, సో ఇదంతా వింటా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఏం అర్థం కావట్లేదు. ఏదైనా కానీ మహేష్ బాబు గారి మీద ఈడీ వెళ్ళటం నాకైతే నచ్చలేదు. ఆయన ఈరోజు ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఒక సినిమా హీరోనే కాకుండా బయట కూడా ఎంతోమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు అయితే విడిగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ఎంతోమందిని చదివిస్తున్నాడు. అలాగే చాలా మంచి వ్యక్తి మహేష్ బాబు గారు ఈరోజు. అలాంటి వ్యక్తి మీద అనవసరంగా పోయి ఈడీ కేసు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఆ సంస్థ మీద పెట్టండి కేసు. వాళ్ళు ఏదైనా మోసం చేస్తుంటే ఇప్పుడు ఒకటండి ఆ సంస్థలో ఏదో విల్లాలో ఫ్లాట్లో అమ్ముంటారు, కొనే వాళ్ళు చూసుకోవాలి కదా డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా, అది రిజిస్ట్రేషన్ సింగిల్ రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ తెలిసింది కదా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్వే నెంబర్ కొడితే లేకపోతే ఈసీ తీసుకుంటే లేకపోతే అడంగాలు తీసుకుంటే తెలిసిపోయింది కదా ముందు ఎవరు కొన్నారా తర్వాత ఎవరు కొన్నారా అనేది. డాక్యుమెంట్ క్లియర్గా తెలుసుకొని కొనుక్కోవాలి కొనేవాడు, అంతేగాని గుడ్డిగా కొంటారు ఎవడు. అలాగే ఈ సంస్థ వాళ్ళు కూడా ఇలాగ మహేష్ బాబు గారు చేత అడ్జస్ట్మెంట్ చేయించుకొని ఇలాగా వాళ్ళకి ఈ దొంగ విల్లాలు ఈ అమ్మటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ శ్రీల మీద కూడా మీరు ఏం తెలుసుకోకుండా ఒక కార్పొరేట్ విద్యా సంస్థ గురించి ఎట్లా ప్రమోట్ చేస్తారని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసు పెట్టారు. సో మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒకటండి వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి కావాల్సిందండి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అయితే ఏంది ఒక సెలబ్రిటీ చేత మనం చెప్పిస్తే వాళ్ళకి మంచి పేరు వచ్చింది, నలుగురు కొంటారని వాళ్ళు కూడా ఆశ ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే దానికి తగ్గట్టు అంటే అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఒక చిన్న సైజు హీరో కానీ పెద్ద స్థాయి హీరోకి ఎంతెంత మామూలుగా తెలుసు ఇండస్ట్రీలో ఎంతెంత తీసుకుంటారని. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఇచ్చేశారు అంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని, సరే వీళ్ళు అడ్జస్ట్మెంట్ ఇచ్చారని వీళ్ళు యాడ్ ఇచ్చారని చెప్పి ప్రజలు గుడ్డిగా వెళ్ళి మోసపోకూడదు కదా. ఏదైనా కానీ అన్నీ తెలుసుకొని ఓకే అంత కరెక్ట్గా ఉంది, ఒక విద్యా సంస్థలో అయినా అంతా తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని చేర్చుకోవాలి. లేకపోతే ఒక ఫ్లాట్ కొనాలన్నా ఏదైనా ఈరోజు టెక్నాలజీ పెరిగింది, అంతా బాగుంది. ప్రతి ఒక్కటి మనకి మొబైల్లోనే సర్వే నెంబర్ కొడితే తెలుస్తుంది ఏందనేది. ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి కదా. హాయ్ బ్రో. సో అల్లు అర్జున్ శ్రీల మీద ఒక కేసు అయింది మళ్ళీ, అదే విధంగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తావు, పనికి మామూలు అందరూ పనికి మామూలు వాళ్ళే. అది
అంటే వాళ్ళు చేసే పనులు బాగున్నాయి అంటారా మరి ప్రమోషన్ చేయడం కానీ? వాళ్ళ ఇష్టం అబ్బా, అది అధికారం వాళ్ళకు ఉండదు కాదు, వాళ్ళు చేసుకుంటారు. అంటే ప్రజలు ఏమన్నా అయిపోని అలా ప్రాణాలు పోని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అరే ఎవరు రమ్మన్నారు ఈ మధ్యలో? వాళ్ళు రమ్మన్నారండి వాళ్ళు, వాళ్ళ అధికారం వాళ్ళు వెళ్తారు, ఫ్యాన్స్ ప్రకారం వెళ్తారు. మధ్యలో జోలకి మధ్యలో జోలి అంటే వెళ్తారా? ప్రజలు లేనిది వాళ్ళ పాపులారిటీ కానీ హీరోలు కానీ ఎక్కడి నుంచి అయ్యారు? ప్రజలు అభిమానం చూపిస్తేనే కదా హీరోలు అయింది. అవును అవునబ్బా, ఫ్యాన్స్ అభిమానం చేస్తాం అంతే కదా, పాకుంటలాగా చెత్తవేంది అలాగా. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చిన్నగాటం ఆడడం ప్రమోషన్ చేయడం కరెక్టే అంటారా? అది కొంచెం కరెక్ట్ కాదు. మరి దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెబుతాం, అది మాకు ఇష్టం చేయాలని మీద చేస్తాం, నాకు తెలియదు. అది ఎవరు రమ్మన్నారు మధ్యలో గోల్కి ఎక్కి రమ్మన్నారంటే నువ్వు ఉన్నావు అబ్బా, ఊరు వెళ్తావేంటి పనికి, యాంకర్ పని చేసుకుంటున్నాం, అది ఒక పద్ధతి ఉంది. ఎవరు రమ్మన్నారు? ఫ్యాన్స్ ప్రకారం ఫ్యాన్స్ వస్తారు. సినిమాలు ఆల్రెడీ కొన్ని వందల కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు, 2-3 కోట్లకు అభివృద్ధి పడి ప్రమోషన్ చేయడం అవసరమా అని కొంతమంది క్వశ్చన్. అది ప్రమోషన్ గురించి అంటే ఇప్పుడు చెప్పాలంటే అధికారం వాళ్ళకి ఇష్టం అబ్బా, అది చేసుకోవాలని కూడా చేసుకుంటా. ఇప్పుడు నాకు ఉంది, ఇప్పుడు నేను హీరో ఉన్నా కూడా మాకు అవసరం కాబట్టి నేను చేసుకుని నాకు అధికారం ఉంది కాబట్టి నువ్వు చెప్తానికి ఎవరివి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఇంతకుముందు ఈ విధంగా చేసేవాడు, కాకపోతే ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిసి ఆపేశాడు. సో మరి వీళ్ళు కూడా ఆపేయచ్చు కదా అట్లా. ఇప్పుడు రాజకీయంలోకి వెళ్ళాడు కదా, అందుకే ఆపుకున్నాడు. ఇంకేం చెప్తావు, లేకపోతే రాజకీయం లేకపోతే పైగా చేసేవాడు కదా, మరి దానికేం సంబంధం. మరి ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ బెయిల్ మీద బయట ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఇంకొక కేసు పడింది, మరి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటావా? మళ్ళీ బయటికి వస్తాడు కొన్ని ఉండాలిగా, మా ఫ్యాన్స్ మేము తీసుకొచ్చుకుంటాం.